నేను దయాలకుంటపల్లి ఎక్స్ సర్పంచ్ను 3 టర్మ్స్ సర్పంచ్గా కూడా పనిచేసిన. నేను ఫస్ట్ సర్పంచ్ అయినప్పుడు రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడ వేస్ట్ ల్యాండ్ వాళ్ళకు ఒడ్డోళ్ళకి అదే మనకి పట్టాలు ఇచ్చి ఈ గుట్ట క్వారీ వాళ్ళే చేసుకొని తప్ప వాళ్ళకి ఏం సెంటు భూమి లేదు, ఎకరా ఏంది లేదు. వాళ్ళకు చేతి పని గుట్లో ఒక రాళ్ళు కొట్టుకోవాలి బ్రతకల్లా. కావున ఇప్పుడు ఈ లైసెన్స్ మాకుంది అని చెప్పి అంతా బోగస్ వాళ్ళంతా వచ్చి వీళ్ళను మీరు కొట్టకూడదు, మాకు లైసెన్స్ ఉంది, మేము ఎక్కడి నుంచో పనికి వచ్చి తోలకచ్చుకొని పని చేసుకుంటామని చెప్తుంటారు. కావున దయచేసి నేను చెప్పేది ఏమంటే, ఈ క్వారీలో ఎవరైనా కానీ లైసెన్స్ ఉంటే చూపించి వాళ్ళు కూడా వాళ్ళతోనే పని చేయించుకోవాలా, వేరే కూలోళ్ళని తోలకచ్చుకోకూడదు క్వారీలోకి. మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినామా, ఎమ్మెల్యే గారు కూడా మాట చెప్పింది, అవసరం అనుకుంటే లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాము చెప్పండి వాళ్ళకు ఇంకా వేరే జీవనాధారం లేకోకుండా గుట్టే వాళ్ళకి జీవనాధారము, అది తప్ప ఇంక వేరే ఏమీ సోర్స్ లేవు వాళ్ళకు. కావున దయచేసి మైన్స్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఎవరన్నా కానీ లైసెన్స్ ఇచ్చినా కానీ వాళ్ళతోనే పని చేయించి వాళ్ళకే కూలి డబ్బులు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకోవాల్సిందిగా నా విన్నపము. అటువంటిగా లేకోకుండా ఉంటే మేము దీన్ని ధర్నా చేసుకోవాలంటే వాళ్ళతో కూలీలను పెట్టించి వాళ్ళతో పని చేపిము. వాళ్ళు లైసెన్స్ కాకుండా ఏమన్నా కట్టుకొని. లైసెన్స్ ఉందని ఎవరు వస్తున్నారు ఇక్కడికి? లైసెన్స్ ఉందని ఆయన సుశీల్ అని, ఇది ఉండేది వేణుగోపాల్ అని, ఆయన హైదరాబాద్ లో ఉన్నారంట. వాళ్ళు చెప్పినది హైదరాబాద్ లో ఆయన పేరు నా పేరు మీద నేను రాపించుకుంటానని అన్నాడు. మూడు రోజులు అయింది ఇప్పటికి నాతోనే మాట్లాడినాడు. నీ దగ్గర ఏముందో లైసెన్స్ ఉందో లేకుంటే ఏమక్కు ఉందో నువ్వు తీసుకొని రా, క్వారీలోకి నేను వస్తాను మాట్లాడదామని చెప్పిన. ఆయన ఇంతవరకు రాలే. పనికి అడ్డుకిచ్చినారు ఇక్కడ పనికి ఇటాచి పెట్టి ఎంత పని ఎంత అడ్డకిచ్చినారు వాళ్ళకి, ట్రాక్టర్లు బాకోకుండా. కావున ఇది కూడా అడ్డకిచ్చిండేది కూడా తీసేయమని వాళ్ళని పని చేసుకోమని చెప్తున్నా నేను. మొత్తం అంతా 150 కుటుంబాల దాకా ఉంటాయి. అన్ని హౌసింగ్ గవర్నమెంటే, తెలుగుదేశం గవర్నమెంటే పట్టాలు ఇచ్చింది, తెలుగుదేశం గవర్నమెంటే ఇల్లు ఇచ్చింది వాళ్ళకు. పోలీస్ కేసు పెట్టలేదు దీనిపైన ఇల్లు ఎప్పుడు నేను చెప్పిన ఇల్లు పట్టించుకోలే. ఇప్పుడు వచ్చింది కాబట్టి అతనే పోలీస్ కేసు పెట్టినాడు వీళ్ళ మీద, వాళ్ళ మీద. అయ్యా నీదేంది తీసుకొని రావని రాడు. నుంచి రాళ్ళు కొట్టుకుంటూ బతుకుతున్నాము. ఇక్కడ 100 కుటుంబాలు జీవిస్తున్నాయి ఈ కొండను నమ్ముకొని. వీళ్ళు ఇప్పుడు గ్రానైట్ కోసుకునే వాళ్ళు వచ్చినారు. వచ్చి ఇక్కడ పని చేయకూడదు అని చెప్పేసి మమ్మల్ని ఎవరిని పని చేయనీయడం లేదు. కొద్ది రోజులు వేస్ట్ చేస్తాము, మీకేం పర్వాలేదు అని చెప్పి ఫస్ట్ మాట్లాడి మబ్బు పెట్టి వేసినారు. తర్వాత కొట్టకూడదు ఇక్కడ అనేసి మొత్తం అంతా బూడిచేస్తున్నారు. బూడిచేసి మీరు ఇక్కడ ఉండకూడదు, మమ్మల్ని ఉండకూడదు మీరు అని చెప్పేసి సుశీల్ వచ్చేసి చెప్తున్నాడు. ఇక్కడ గ్రానైట్ కోసుకునే వాళ్ళు మేము మేడం దగ్గరికి పోయినాము, ఎమ్మెల్యే దగ్గరికి, బండారు సావని మేడం దగ్గరికి. ఆమె కూడా అనింది, మీరు అక్కడే ఉన్నారు కాబట్టి ఎన్నో ఏళ్ళ నుంచి నమ్ముకొని కొండనే మీరు కొట్టుకునే అవకాశం ఉంది, మీకు కనీసం 25% పని పెట్టాలి వాళ్ళు ఎంత చేసుకున్నా కూడా అని చెప్పింది మేడం కూడా. అయినా కూడా ఇతను వినలేదు. ఇతను పోయి మా మీద అక్రమ కేసులు పెడతామని చెప్పి పోలీస్ స్టేషన్లో ఇచ్చినారు. ఆయన కూడా సిఎస్ఆర్ కూడా అన్నాడు. వాళ్ళు కూడా ఇక్కడ కొండను నమ్ముకొని ఉన్నారు. వాళ్ళ మేడం కూడా చెప్పింది వాళ్ళకి కొంచెం వేస్ట్ అయిపో అంటే, సరేలే సార్ మేము మాట్లాడతామని చెప్పి ఇంక వాళ్ళు అసలు ఈ సగాలకి రాలే. మళ్ళీ మేము వచ్చి వర్క్ చేసుకుంటా అంటే రాళ్ళు కొట్టే పని. మళ్ళీ వచ్చి ఇటాచి తీసుకొచ్చి అంత అడ్డం వేసేసినాడు కుప్పు. ఈడ ఎవరు పని చేయకూడదు, మీరు ఎవరు ఉండకూడదు అంటున్నాడు. మాకు కొట్టుకునే అవకాశం వీళ్ళు, మాకు వర్క్ ఇదే ఉండేది, మాకు వేరే ఏమీ లేదు. మా జీవనాధారమే ఇదే, మా కొండే ఆధారము, వేరే ఏమీ లేదు. మేము పిల్లలు అంతా బతికి చేయాలని కూడా ఇదే బతికే ఆధారం. మాకు సెంటు భూమి కూడా లేదు మాకు ఇక్కడ బతికేదానికి. మొత్తం మీరే చూడండి ఎలా అన్ని అడ్డం వేసినారో. మేము కనీసం ఈ చిన్నది కూడా కొట్టుకునే అతనికి వేస్ట్ చేసి కూడా కొట్టుకొని ఇవ్వడం లేదు, పనికి రాంది కూడా అతను. ఇప్పుడు మొత్తం కొండ అంతా ఇదన్నీ నమ్ముకొని ఉన్నాము ఇక్కడ.